సో మరో ట్రైనింగ్కి రెడీ ఉన్నారా మీరు? ఇందాక అన్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలనేది ఆనంద్జీ థాట్ కదా. అందుకోసమే మేము జేసీఐ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుండి ట్రైనర్లను పిలిపిస్తున్నాం. ఓకే, జేసీఐ అనే ఒక ఆర్గనైజేషన్లో నేను 90స్లో ఉన్నాను. తర్వాత 2000లో యూత్ చాలామంది వచ్చారు. మేము చాలా లేట్గా వెళ్ళాం. ఆ యూత్ ట్రైనర్స్ని మనం చూసాం, సీనియర్ ట్రైనర్స్ని కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ అద్భుతమైన ఒక ట్రైనర్ని చూడబోతున్నాం. వారు జోన్ ట్రైనర్గా, నేషనల్ ట్రైనర్గా, జేసీఐ అంటే అందులో సర్టిఫికేట్ ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట, ఇండివిజువల్ డెవలప్మెంట్, ఆ రెండు కూడా చేసేసి ఈ 2020 కరోనాతో వెల్నెస్ కోచ్గా ఎమర్జ్ అయినటువంటి జేసీ శివరంజన్ రెడ్డి గారిని మీ ముందు ఇన్వైట్ చేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ హిమ్. తన ఓన్ ఆర్గనైజేషన్ ఫోనిక్స్ ఎడ్యుకేషన్ ద్వారా అబాకస్, వేదిక్ మ్యాథ్స్, వెల్నెస్ అందిస్తూ ఉన్నారు. మరి ఇన్సైడ్ అవుట్ అనేటువంటి అద్భుతమైన విషయం వారి ద్వారా తెలుసుకుందామా? గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దామా? ఓవర్ టు యు. సభాయ నమః. ఎవరి దగ్గర బాక్స్ ఉందండి? స్టీల్ బాక్స్, లంచ్ బాక్స్, ఏదైనా ఒక బాక్స్ ఎవరి దగ్గర లేదు కదా? ఓకే, బాటిల్ ఇవ్వండి. రైట్. సో నేను చెప్పబోయే టాపిక్ ఏంటని చెప్పడానికి అడిగాను నేను. సో ఇన్సైడ్ అవుట్ అంటే లోపటి నుంచి బయటికి అనేది ఒక అర్థం. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక టిఫిన్ బాక్స్ అనుకోండి. ఇది బాటిల్ కాదు, ఇది నా టిఫిన్ బాక్స్. నేను ఒక 5 days క్రితం ఇంట్లో పప్పన్నము చక్కగా నెయ్యి వేసి కలిపి తినేసాను ఈ బాక్స్లో. సో ఇప్పుడు ఈ బాక్స్లో సగం తిన్న తర్వాత అక్కడ వదిలేసాను. ఏదో అర్జెంటుగా ఫోన్ వస్తే వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది ఆ బాక్స్లో సగం తిన్నటువంటి అన్నం అలానే ఉండిపోయింది. బాక్స్ మూత పెట్టేశాను. ఇది 5 రోజుల తర్వాత వచ్చాను నేను. 5 రోజుల తర్వాత వచ్చి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి? స్మెల్ వచ్చేస్తుంటుంది కదా. పాడైపోయింది. ఏంటి స్మెల్ వస్తుంది చూస్తే, సో బాక్స్ నుంచి స్మెల్ వస్తుంది. సో నేనేం చేశానంటే ఈ బాక్స్ మీద స్ప్రే కొట్టాను. మా ఇంట్లో ఒక స్ప్రే ఉంది, సో దట్ మంచి పర్ఫ్యూమ్ ఉంటుంది. స్ప్రే కొట్టేశాను. ఈ స్ప్రే కొట్టిన తర్వాత చక్కగా స్మెల్ వచ్చేసింది. పాత స్మెల్ పోయింది. ఓకే, అంతకుముందు ఉన్నటువంటి ఆ స్మెల్ పోయింది. అండ్ మళ్ళీ ఒక గంట సేపు అటు ఇటు పని చేసుకున్న తర్వాత మళ్ళీ స్మెల్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే నేను పైన అప్లై చేసిన ఆ పర్ఫ్యూమ్ వాసన పోయింది. మళ్ళీ లోపటి నుంచి ఆ స్మెల్ వచ్చేస్తుంది. సో మళ్ళీ నేను గంట తర్వాత మళ్ళీ పర్ఫ్యూమ్ అప్లై చేశాను. సో మళ్ళీ గంట వరకు ఆ స్మెల్ ఉంది. మళ్ళీ గంట తర్వాత మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఈ స్మెల్ పోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ బాక్స్ మూత ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఉన్నది పడేసి క్లీన్ చేస్తే స్మెల్ అనేది పోతుంది. ఇదే కదా మనం చేయాల్సింది. సో దట్ ఈస్ ఇన్సైడ్ అవుట్. లోపట మారనంత కాలం బయట ఎప్పటికీ మారదు. లోపట మారనంత కాలం బయట ఎప్పటికీ మారదు. ఇన్సైడ్ అవుట్ అంటే అదే. సో నేను ఒక వెల్నెస్ కోచ్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్, అంటే న్యూట్రిషన్ అండ్ డైట్, ఏ ఫుడ్ తింటే ఎలా అవుతుంది ఏంటి అనేది. సో బేసిక్గా మన ఆహారం అంటే ఋగ్వేదంలో ఆహారం గురించి చెప్పింది ఏంటంటే ఆహారం నువ్వు తినేది, ఆహారం నిన్ను తినేది. ఆహారం నువ్వు తినేది, ఆహారం నిన్ను తినేది. అంటే నువ్వు తినేది ఆహారమే, నిన్ను తినేసేది కూడా ఆహారమే. అలాంటి ఆహారాన్ని నువ్వు కరెక్ట్గా వాడుకోకపోతే అదే నిన్ను కిల్ చేస్తుంది. సో దీన్ని చూసుకొని అండ్ అక్కడ నేను ఒక 4 years క్రితం ఒబెస్లో ఉండి వెయిట్ తగ్గడానికి మామూలుగా యూట్యూబ్లో చూస్తాం కదండి, అది ఇది అన్నీ చేసి అన్నీ అలసిపోయిన తర్వాత ఇలా కాదని చెప్పేసి ఎవరో మన వెల్సన్స్ హెల్త్ కమ్యూనిటీ ఇట్లా ఫుడ్ నుంచి తగ్గొచ్చు అంటే ఫుడ్లో మార్పులు చేసుకుంటూ నేను ఒక 25 kilos తగ్గాను. తగ్గిన తర్వాత దాని మీద నాకు ఫోకస్ పెరిగిపోయింది. ఓకే, ఫుడ్లో మార్పులు చేస్తూ బాడీలో ఇంత మార్పులు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో దెన్ మెల్లగా నేను దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ చేసి నేను మా వైఫ్ రమాదేవి మేమిద్దరం కలిసి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 1500 మంది వ్యక్తులకి ఓవర్ వెయిట్లో, డయాబెటిక్లో, థైరాయిడ్లో, పీసీఓడిలో, ఇన్ఫెర్టిలిటీలో, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ ఇలాంటి ఎన్నో డిసీజెస్లో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని రివర్స్ చేయడం జరిగింది 1500 మందికి. వీటన్నిటి ద్వారా చూసింది ఏంటి అని అంటే ఫుడ్ తోటి మార్పులు వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఈ ఫుడ్ నుంచి అంటే ఇన్సైడ్ అవుట్ అంటే ఓన్లీ ఫుడ్ అని కాదండి, మన ఆలోచన కూడా.
అంటే మనిషి మారాలి, చుట్టూ మారాలి అంటే చిన్నప్పటి నుంచి అనుకున్నాడంట ఒక వ్యక్తి, 15 ఏళ్ల వయసులో మా టీచర్ మారాలి, 25 ఏళ్ల వయసులో నా భార్య మారాలి, లేకపోతే 45 ఏళ్ల వయసులో నా కొడుకులు మారాలి. సో అందరూ ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారని చెప్పేసి అనుకున్న తర్వాత 65 సంవత్సరాలు రియలైజ్ అయింది ఏంటంటే మారాల్సింది వాళ్ళు కాదు నేను అని చెప్పి రియలైజ్ అయ్యంట. ఎందుకంటే రిమోట్ వాళ్ళకి ఇచ్చాను ఇన్ని రోజులు, అంటే నా ఆనందం వాళ్ళ చేతుల్లో పెట్టాను నేను. నా ఆనందం నా చేతిలో పెట్టకుండా నా ఆనందాన్ని ఎదుటి వ్యక్తికి ఇచ్చాను. రిమోట్ కంట్రోల్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మనిషి యొక్క జీవితం మొత్తం, అంటే నేను పిల్లలకు కూడా చెప్పేది అదే. చాలామంది అంటే టీచర్ అనేవాళ్ళు వ్యక్తి 50 మంది విద్యార్థులకు ఒకే రకంగా బోధిస్తాడు. బట్ ఆ 50 మంది విద్యార్థుల్లో ఎందుకు 3, 4, 5 జంప్స్ అయిపోతారు, షార్ప్ అయిపోతారు అంటే అక్కడ టీచర్ కాదు, టీచర్ గొప్పదనం అందరికీ ఒకటే ఉంటుంది. అయితే పిల్లవాడి రిసీవ్నెస్లో అంటే ఏంటి అని అంటే నేను దాన్ని ఏమంటానంటే పుస్తకాల్లో పెద్ద మార్పు కాదు. సో దీన్ని నేను ఏమంటానంటే బాహ్యం और बहनों పుస్తక్ మే నహీ హై మస్తక్ మే హై. ఓకే, పుస్తకంలో ఏం లేదు, పుస్తకంలో ఎవరైతే రాసారో అది ఉంది, బట్ నువ్వు దాన్ని ఎలా ఆకలింపు చేసుకుంటావు అనేది ఇక్కడ ఈ మైండ్లో ఉంటుంది. సో ఇది మారకుండా ఈ చుట్టూ ప్రపంచం మారాలంటే హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో ఇది అర్థం కాకుండా ఏంటంటే ఆనందం కోసం సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం. అండ్ దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాడంటే మనిషి ఒత్తిడిలోకి వెళ్ళినప్పుడు మందులు వాడతాడు. ఓకే, మనిషి యొక్క జీవితం మొత్తము మెడిసిన్ తోటి ముడిపడి ఉంది ఈ రోజుల్లో. సో దానికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ ఆశ్రమానికి. ఓకే, అంటే శాకాహారంతో ఫుడ్ తోటి ఎన్ని రకాలుగా బాడీని మార్చొచ్చు. ఎందుకంటే మనిషి యొక్క శరీరం మారితే అంటే ఆత్మ కూడా శుద్ధి అవుతుంది. అంటే ముందు మనసు శుద్ధి అవ్వాలి, తర్వాత శరీరం శుద్ధి అవ్వాలి. శుద్ధి అవుతే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా శుద్ధి అయిపోతుంది. సో అలాంటి యొక్క విషయాల్ని ఆకలింపు చేసుకోకుండా పెయిన్ వచ్చింది కదా పెయిన్ కిల్లర్ వాడాలి. యాక్చువల్గా పెయిన్ కిల్లర్స్ చేసే పని ఏంటండి, ఇక్కడ నీకేదో పెయిన్ వచ్చింది, కింద పడ్డావు, పెయిన్ వచ్చేసింది, ఆ పెయిన్ని తొలగించుకోవడం కోసం మనం పెయిన్ కిల్లర్ అనే వాడుతున్నాం. యాక్చువల్లీ ఈ పెయిన్ కిల్లర్ ఏం చేస్తుందంటే ఈ నొప్పిని తీసేది. మనకు నొప్పి ఎక్కడ తెలుస్తుందంటే బ్రెయిన్కు తెలుస్తుంది. ఈ బ్రెయిన్కి ఆ నొప్పిని తెలియజేసే కనెక్షన్ని కట్ చేస్తుంది ఆ పెయిన్ కిల్లర్. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ పోదు. ఆ పెయిన్ కిల్లర్ ఏం చేస్తుందంటే మనకు ఆ పెయిన్ అనేది బ్రెయిన్ ఫీల్ అవుతుంది కదా, అది కట్ చేస్తుంది ఆ పెయిన్ కిల్లర్. అది తెలుసుకోకుండా అంటే ప్రతి విషయానికి అంటే చాలామంది ఇప్పుడు మా ఫంక్షన్లకు వెళ్తే అన్నీ తినేస్తారు, ఇది యూనోనో లేకపోతే ఏదో ఒక ట్యాబ్లెట్, డైజెషన్ ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటారు. సో అలా తినటం ఎందుకు, ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవటం ఎందుకు? సో ప్రొఫెసర్ హెగ్డే అనే వ్యక్తి అని అంటాడు, దెర్ ఈజ్ నో పిల్ ఫర్ ఎవ్రీ ఇల్ బట్ ఎవ్రీ పిల్ ఫాలోస్ యాన్ ఇల్ అంటాడు. ప్రతి ఇల్లుకి పిల్లు లేదు, బట్ నువ్వు తీసుకునే ప్రతి పిల్లు వెనకాల ఒక ఇల్నెస్ ఉంటుంది అని. సో మనిషి యొక్క జీవితం అంటే మన చుట్టూ ఉన్నటువంటి కార్పొరేట్ సమాజం మనని అలా అడాప్ట్ చేసేసింది. ఏంటి అని అంటే ఎండలో తిరగకూడదు, ఎండలో తిరిగితే స్కిన్ ఖరాబ్ అవుతుంది, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. ఎవరు చెప్పారండి ఇది? కార్పొరేట్ సంస్థలు చెప్పాయి. ఎందుకు అనంటే చర్మ సౌందర్యానికి మీరు క్రీములు వాడాలి కాబట్టి. ఓకే, ADHD బాగా అర్థం చేసుకోండి. మీ పిల్లల్లో ఎవరికైనా ADHD ఉంటే, ADHD అంటే ఏంటి? అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఓకే, దీనికి మనము పిల్లలకి మెడిసిన్ ఇస్తారు. ADHD అనే ఒక కాన్సెప్ట్. అంటే పిల్లలు బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు కదా, ఊరికే బాగా క్వశ్చన్స్ అడుగుతుంటారు, అల్లరి చేస్తుంటారు కదా, వాళ్ళని మనం ADHD కింద జమేసి ఆ పిల్లల్ని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళతో మెడిసిన్ వాడిస్తారు. ఈరోజు నేను చెప్పే నిజం మీకు గూగుల్లో కూడా దొరకదు. ఏంటి అంటే ADHD అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసింది ఎవరంటే, ఇది గూగుల్లో ఉంటుంది, జార్జ్ ఫ్రెడరిక్ అనే వ్యక్తి 1902లో అంటే 1902 సంవత్సరంలో దాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ ADHD కనిపెట్టిన వ్యక్తి తను 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన జర్మనీలో తన విలేజ్లో రిటైర్మెంట్ వచ్చిన తర్వాత 50 ఏళ్ళకే అతనికి క్యాన్సర్ వచ్చింది. దాదాపు 15-20 సంవత్సరాలు ఆ క్యాన్సర్తో స్ట్రగుల్ అయ్యాడు. తన అవసాన దశలో తను ఒక మీటింగ్కి పిలిచాడు అందరినీ. ఎవరిని అంటే పత్రికా విలేకరులు అందరినీ, ప్రెస్ని అందరినీ పిలిచేసి పత్రికా విలేకరుల ముందు అందరి ముందు ఛానల్స్ అందరి ముందు ఆయన నమస్కారం పెట్టి, అంటే అఫ్కోర్స్ అప్పుడు ఛానల్స్ ఏమనుకోండి, విలేకరులందరికీ నన్ను అంటే చేతులెత్తి నమస్కారం పెట్టి నన్ను ప్రపంచం క్షమించాలి, ప్రపంచాన్ని క్షమాపణ అడగడానికి నేను మీడియా ముందుకు వచ్చాను అని చెప్పాడు. ఏంటి సార్ ఏంటంటే ADHD అనేది లేనే లేదు, అది నేను సృష్టించింది. ఎందుకంటే నాకు కొన్ని కార్పొరేట్ సంస్థలు పెట్టుబడి పెట్టాయి,
కొన్ని కోట్లలో పెట్టుబడి పెట్టాయి. సో వాళ్ళకు మెడిసిన్ అమ్ముకోవడం కోసం ఒక ఇష్యూ కావాలి కాబట్టి ADHD అనే కాన్సెప్ట్ని నేను డిజైన్ చేయడం జరిగింది. సో ADHD అనేది లేదు, ఎందుకంటే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉన్నారంటే వాడి యాక్టివ్నెస్కి టీచ్ చేసే కెపాసిటీ మన దగ్గర లేనట్టు. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ మనకు లేనట్టు. సో వాడిని ఏం చేస్తామంటే వాళ్ళ మీద ఒక లేబుల్ వేసేసాం, ADHD పిల్లోడు అని చెప్పేసి ఒక లేబుల్ వేసేసి వాడిని స్పెషల్ కిడ్ కింద ట్రీట్ చేస్తున్నాము. సో అంటే ఒక కాన్సెప్ట్ని, లేని కాన్సెప్ట్ని క్రియేట్ చేసి కార్పొరేట్ కంపెనీలు ఎలా మార్కెటింగ్ చేస్తాయి అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఓకే, సో మైండ్ని కంట్రోల్, అంటే ఒక వ్యక్తికి ఎందుకు ఆహారం మీద అంత ఆసక్తి అని అంటే మైండ్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవటం, ఆలోచనని కంట్రోల్లోకి పెట్టుకోలేకపోవటం. సో ఆలోచనని కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి ఏది కనిపిస్తే అది, ఎప్పుడు పడితే అప్పుడు. అంటే ఇప్పుడు చూడండి, 1:30 కాగానే బాడీ అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఎందుకంటే 1:30కి నాకు ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, లేకపోతే ప్లేట్లు అయిపోతాయేమో, లేకపోతే నాకు ఇష్టమైనటువంటి కాకరకాయ కూర అయిపోతుందేమో. ఇలాంటివి అన్నీ మైండ్లోకి వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎక్కడ ఉందంటే బ్రెయిన్లో ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము ఈ వెల్నెస్లో వాళ్ళతో చేపించేది ఏంటంటే మీల్ 1, మీల్ 2, ఒకటో మీలు, రెండో మీలు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే కాన్సెప్ట్ లేదు. అవి మనము మారుతున్న సమాజం, ఆధునిక సమాజం క్రియేట్ చేసుకున్నవి ఇవన్నీ. మనిషికి ఎందుకు ఇన్ని రకాల ఛాలెంజెస్ వస్తున్నాయంటే 2 రీజన్స్. ఒకటి, ఆకలి వేసినప్పుడు కాకుండా టైం అయినప్పుడు తినటము. ఆకలి వేసినప్పుడు కాకుండా టైం అయినప్పుడు తినటం. టైం అయింది కదా అని తినేసేయటం. ఎందుకంటే చూడండి, నైటు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తారండి, పార్టీలకు వెళ్తారు, మంచిగా మృష్టాన్న భోజనం తింటారు, దాని తర్వాత హిమక్రీములు తింటారు, దాని తర్వాత రసగుల్లాలు తింటారు, అన్నీ తినేసి నైట్ ఇంటికి వచ్చి బబ్బు ఉంటారు. మళ్ళీ లేచిన తర్వాత 9 o'clockకి ఆఫీస్కి వెళ్ళాలి. రోజు ఈవినింగ్ చపాతీ తినే అలవాటు ఉన్న వ్యక్తులు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశారంటే ఓకే, ఎంతో కొంత ఖాళీ ఉంటుందని అర్థం. బట్ నైట్ సుష్టిగా భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్తున్నాం కదా, టైం ఏంది కదా, మధ్యలో తినడానికి టైం దొరకదు కదా. సో మళ్ళీ 9 o'clock ఇంట్లో వేసినటువంటి దోశలు, ఇడ్లీలు తినేసి ఆఫీస్కి బయలుదేరుతారు. అది పూర్తిగా అరగక ముందే 11 గంటలకి మళ్ళీ ఒక టీ, మళ్ళీ ఒక సమోసా, మళ్ళీ అది పూర్తిగా అరగక ముందే 1 గంటకి అందరితో కలిసి లంచ్. సో ఇదంటే ఏంటంటే ఆకలి వేసినప్పుడు తినట్లేదు, టైం అయింది కదా అని తింటున్నాము. రెండోది ఏంటంటే కళ్ళ ముందు ఉంది కదా అని తింటున్నాం. ఏదో యాడ్లో చెప్తుంది కదా, పెప్సీ ఉంది కదా అని తాగేసా అంటాడు ఒక అతను, రైట్? రసగుల్లా ఉంది కదా అని తినేసా, సమోసా ఉంది కదా అని తినేసా, మా కొలీగు ఆఫర్ చేశాడు కాబట్టి తినేసా. ఆఫర్ చేస్తే స్వీట్ తీసుకొని పక్కన పెట్టి నువ్వు ఎప్పుడైతే డిన్నర్ చేస్తావో, లంచ్ చేస్తావో, ఆ లంచ్తో పాటు అది తిను. మల్టిపుల్ ఈటింగ్స్, టూ మచ్ ఆఫ్ ఈటింగ్స్. ఎందుకంటే దీన్ని గ్లైకోజెనాలిసిస్ అనే కాన్సెప్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్లైకోజెనాలిసిస్ ఎందుకు, ఇంకోటి చూడండి, మనకి ఇన్ని రకాల జబ్బులు వస్తాయి కదా. ఒక జంతువుకి జ్వరం వచ్చినప్పుడు జంతువు ఏం చేస్తుంది చెప్పండి? జంతువు ఏం చేస్తుంది అంటే ఏం చేయదు, యాక్చువల్గా ఖాళీగా అట్లా కూర్చుంటుంది, లంకనం చేస్తుంది, లేదంటే కడుపుకి ఏమీ అందించకుండా దాని దాన్ని వదిలేస్తుంది. రిపేర్ అవుతుంది, బాడీ రిపేర్ చేసుకుంటుంది, బాడీకి రిపేర్ మెకానిజం ఉంది. లివరు దాదాపు 100 రకాల ఫంక్షన్లు చేస్తుంది. ఓకే, లివర్ డ్యామేజ్ అయిన తర్వాత, ఈవెన్ 90% డ్యామేజ్ అయిన తర్వాత కూడా తిరిగి తనను తాను మళ్ళీ మార్చుకోగలుగుతుంది. మన బాడీకి ఉన్నటువంటి కెపాసిటీ అది. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తుంది, జంతువులు ఏమీ తినవు, బట్ మనం ఏం చేస్తాం, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు హైరాణ పడిపోయి ఉన్నవి లేనివన్నీ తినేస్తాం. డైజెషన్ ప్రాసెస్ని ఇంకా డ్యామేజ్ చేస్తాం. సో గ్లైకోజెనాలిసిస్ అంటే ఏంటి, మనం ఫుడ్ తింటాం. ఇది మీరు తినేటటువంటి ఫుడ్ ఎన్ని రకాల ఫుడ్స్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ నేర్చుకొని ఈ 10 రోజులు మీరు పాటించేవన్నీ తర్వాత జీవితంలో కూడా పాటిస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. లేదు, జనరల్గా ఎందుకు మనకు ఆ ఛాలెంజెస్ వస్తాయనంటే, మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ భోజనాలు చేస్తాం. ఏంటా భోజనం నెంబర్ 1 ఎర్లీ మార్నింగ్ టీ, దట్స్ అ మీల్ 1. బ్రేక్ఫాస్ట్ మీల్ 2. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 11 గంటలకో 11:30కో టీ, బిస్కెట్స్ మీల్ 3. మధ్యాహ్నం చేసేటటువంటి భోజనం మీల్ 4. సాయంత్రం 5ంటికి టీ స్నాక్స్ అగైన్ మీల్ 5. అండ్ నైట్ డిన్నర్ మీల్ 6. మళ్ళీ ఇంట్లో కుదిరితే కనుక ఇంట్లో స్వీట్స్ ఏమైనా ఉంటే నైట్ 1 గంట 2 గంటల తర్వాత మీల్ 7. కొంతమంది పాలు తాగి పడుకోవటం అలవాటు, అది కూడా మీల్ 7. అంటే దాదాపు 7 నుంచి 8 రకాల మీల్స్ తింటున్నాం మనం.
ఈ తిన్న ప్రతిసారి బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్ రిలీజ్ అయితే సో బీటా సెల్స్కి సిగ్నల్ వెళ్ళి, ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ సిగ్నల్ వెళ్ళి గ్లూకోజ్ అనే హార్మోన్ రిలీజ్ చేసినప్పుడు అదంతా ఏమవుతుందంటే అడిపోజ్ సెల్స్ మీద, సెల్ మీద అట్టి పెట్టేసుకుంటుంది. సెల్ ఇస్తూ ఉంటుంది, నువ్వు ఫుడ్ ఇస్తూ ఉంటావు, సెల్ తీసుకుంటుంది, ఫుడ్ ఇస్తూ ఉంటావు, తీసుకుంటూ ఉంటుంది. ఇక సెల్ ఒక దశలో ఎంతకాలం అని ఇస్తావు, ఏం ఇస్తావు, ఉదయం తిన్నావు, ఏమి ఖర్చు పెట్టలేదు, మళ్ళా ఇస్తూ ఉండవు, ఏడ తీసి పెట్టుకోవాలి, నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఇది నాకు ప్లేస్ లేదు, నా సెల్లో నాకు ప్లేస్ లేదు అని చెప్పేసి సఫర్ అవుతూ ఉంటుంది. సో నువ్వు అయినా సరే దాని మాట వినకుండా మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటావు. ఇప్పుడు చెప్పండి, ఒక చిన్న విషయం అడుగుతాను. మీ ఇంటికి చుట్టాలు వచ్చారండి, చాలా రోజుల తర్వాత చుట్టాలు వచ్చారు. వస్తే ఎట్లా చూసుకుంటారండి? చాలా మర్యాద చూసుకుంటారు కదా. అదే చుట్టము 10 రోజుల పాటు రోజంతా వస్తుంటే ఏం చేస్తారండి? పట్టించుకోవడం మానేస్తాం, ఎప్పుడు పోతారా అని చూస్తాం. కరెక్టే, ఎప్పుడు పోతారా అని చూస్తాం, లేకపోతే పట్టించుకోవడం మానేస్తాం, లేకపోతే డోర్లు కూడా ఓపెన్ చేయం, లేకపోతే పట్టించుకోవడం మానేస్తాం. మన బాడీలో జరిగేది కూడా అదే. నువ్వు అస్తమానం షుగర్ రిలీజ్ చేస్తూ ఉంటే సెల్ ఏం చేస్తుంటే నా వల్ల కాదని చెప్పేసి తీసుకోవడం బంద్ చేస్తుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ ప్రాసెస్లోనే మనిషి డయాబెటిక్లోకి వెళ్ళటము, ఓవర్ వెయిట్లోకి వెళ్ళటము, క్యాన్సర్స్లోకి వెళ్ళటం జరుగుతుంది. క్యాన్సర్స్కి మంచి ఫుడ్ ఏంటో తెలుసా అండి? మల్టిపుల్ ఈటింగ్స్. నువ్వు తిన్న ప్రతిసారి అరగగా మిగిలిపోయినటువంటి ప్రతి ఫుడ్, లోపల ఉన్న ఫుడ్ క్యాన్సర్ సెల్స్ని రిజనరేట్ చేసేస్తుంది. క్యాన్సర్ సెల్స్ మనకు పుట్టుకతోటి అందరికీ ఉంటాయి, క్యాన్సర్ సెల్స్ మనకు పుట్టుకతోటే ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం మల్టిపుల్ ఈటింగ్స్ ఇస్తూ ఉంటామో అవన్నీ ఏం చేస్తుంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ సెల్స్ని రిజనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవాళ మా దగ్గరికి వచ్చేటటువంటి రిపోర్ట్స్లో ఇవన్నీ ఏమేమి లీడ్ తీస్తున్నాయో చెప్తున్నాను. ఏది డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి, అమ్మాయిలకు పీరియడ్స్. ఓకే, సో మా దగ్గరికి వచ్చే 10 మంది ఉమెన్స్ యొక్క రిపోర్ట్స్లో మేము బ్లడ్ రిపోర్ట్ చూసి డైట్ చెప్తాం. ఎందుకంటే మనిషి యొక్క శరీర తత్వం ఎలా ఉంటుందో దాన్ని అర్థం చేసుకొని, ఓకే, ఎల్డిఎల్ ఎలా ఉంది, హెచ్డిఎల్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ పర్సెంట్ ఎలా ఉంది, బిల్రూబిన్ ఎలా ఉంది, లింఫోసైట్స్ ఎలా ఉన్నాయి, ఓకే, సో అండ్ ఐరన్ ఎలా ఉంది, సో అండ్ యూరిక్ యాసిడ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి దాన్ని బేస్ చేసుకొని డైట్ చెప్తాం. ఇలా మా దగ్గరికి వచ్చే ఉమెన్ రిపోర్ట్స్లో 10 మంది ఉమెన్ వస్తే దాంట్లో 7గురికి పీసీఓడి ఇష్యూ ఉంది. పీసీఓడి ఇష్యూ అంటే పీరియడ్స్ నెలసరి రాకపోవటం. ఆ 7గురు అమ్మాయిల్లో 3 నుంచి 4 అమ్మాయిలకి 6 నెలలకు ఒకసారి పీరియడ్ వస్తుంది. అది కూడా ట్యాబ్లెట్ వాడితే పీరియడ్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఎందుకు ఈ పీసీఓడి ఇష్యూస్ వస్తున్నాయంటే మన లైఫ్ స్టైల్ ఛాలెంజ్. పూర్వకాలంలో ఇంట్లో బారుగా ఉన్నటువంటి ఇంట్లో ఒక తులసి కోట ఉండేది. తులసి కోట చుట్టూ పూజ చేసి లాస్ట్కు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఒక తులసి ఆకు తీసుకొని నోట్లో వేసుకునేవాళ్ళు. తులసి అద్భుతమైన విషయం. పీసీఓడికి గాజులు వేసుకునేవాళ్ళు, మెట్టలు వేసుకునేవాళ్ళు. స్ట్రెస్ లేదు, ఒబెసిటీ లేదు, అండ్ ఇదేంటి జంక్ ఫుడ్ లేదు. నేను ఒక సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా కాలేజీలో కూడా వెళ్తాను. ఈ కాలేజీలో అమ్మాయిలకి మధ్యాహ్నము ఇది లంచ్ బ్రేక్ ఇస్తారు, లేకపోతే స్నాక్స్ బ్రేక్ ఉంటుంది కదా 11 o'clockకి ఇస్తే బ్యాగ్ ఓపెన్ చేస్తారు. ఒకళ్ళు కురుకురేది ఇస్తారు, ఇంకొకరు లేస్ తీస్తారు, ఒకళ్ళు క్యాడ్బరీ డైరీ మిల్క్ తీస్తారు, ఒకళ్ళు కిట్ క్యాట్ తీస్తారు. మొత్తం ఇదే జంక్. అది దాని బదులు కొన్ని గుగ్గిళ్ళు మంచిగా ఉడకబెట్టుకొని వచ్చి బాక్స్లో పెట్టుకొని తినేస్తే అద్భుతమైన ప్రోటీన్ బాడీకి. సో ఇలాంటి ఆహారపు అలవాట్లు మారాయి కాబట్టే, ఓకే, సో ఇంకోటి కూడా అంటాను నేను, పేడ్ మే నహీ హే ప్లేట్ మే హే అంటాడు. ఓకే, పేడ్ అంటే ఇది చేంజ్ అవ్వాలంటే ప్లేట్ చేంజ్ అవ్వాలి, నువ్వు ప్లేట్లో తినేది చేంజ్ అవ్వాలి, రైట్? సో ఈ కాన్సెప్ట్లో ఇలాంటి ఆహార పదార్థాలు తిని అంటే ఏమవుతుందంటే పీసీఓడి ఇష్యూస్. ఇవాళ పీసీఓడి ఇష్యూ కనుక ట్యాబ్లెట్ వాడేటటువంటి ఆ అమ్మాయిలకి తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇన్ఫెర్టిలిటీ వస్తుంది. ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు మార్కెట్లో చూశారు కదండి. మీరు టైం దొరికినప్పుడు గూగుల్ చేయండి, గత 20 సంవత్సరాల్లో ఫర్టిలిటీ సెంటర్స్ ఎన్ని వచ్చాయి ఇండియాలో అని. 20 సంవత్సరాల్లోనే ఎందుకు వచ్చాయి? ఈ లాస్ట్ 20 సంవత్సరాల నుంచి మనిషి యొక్క జీవన విధానం మారింది కాబట్టి, సంపద సృష్టి బాగా జరిగింది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి టీవీ వచ్చింది, మొబైల్ వచ్చింది, అన్ని రకాల టెక్నాలజీ మన చేతుల్లోకి వచ్చింది, సంపాదన పెరిగింది, కంఫర్ట్స్ పెరిగాయి. పెరిగిన తర్వాత ఆకలి వేసినప్పుడు తినే కాన్సెప్ట్ పోయింది. 3 వచ్చినా 3 బాగలేకపోయినా తినేసేయటమే. 3 బాగాలేదు, తలనొప్పిగా ఉంది, ఎవరో ఏదో అన్నారు, నా 3 పోయింది, సో తినేస్తాను. 3 ఇవాళ 3 బాగుంది, రసగుల్లా తిందాం. దేనికైనా సరే ఫుడ్ తోటే మనం కనెక్ట్ అవుతాం.
ఎందుకనంటే మన యొక్క సంపాదన పెరిగింది, మనుషుల యొక్క సంపాదన పెరిగింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇవన్నీ వీటిని మేము ఏమంటామంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ డిసీజెస్ ఏవైతున్నాయో ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే ఇన్సైడ్ లోపల నువ్వు ఇచ్చేదాన్ని బట్టి బయట నీకు ఉండేటటువంటి ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఉన్న ఆ అమ్మాయిలు వాళ్ళు ఏం చేస్తారంటే అగైన్ దే విల్ గో టు దట్, ఇవి ఉంటాయి కదండి IVF IU అని చెప్పేసి ఉన్నాయి కదా, దీంట్లో సక్సెస్ రేటు 35 to 40. మళ్ళీ ఇంత చేస్తే 4 నుంచి 7 లక్షల వరకు ఖర్చు పెట్టాలి దీనికోసం. సో ఎంత డబ్బు ఖర్చు, ఎంత శరీరం శుష్కించిపోతుంది, రైట్. అండ్ ఇంకోటి అంటే మీకు సామాజికంగా జరిగే మార్పుల గురించి కూడా చెప్తాను నేను. ఇవాళ ఒక అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అవ్వలేదనుకోండి, అత్తగారింటి నుంచి అగైన్ వాళ్ళకు భర్త నుంచి ఎన్నో సూటిపోటి మాటలతో అమ్మాయి అగైన్ మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుంది. ఎందుకంటే 1 సంవత్సరం క్రితం ఒక అమ్మాయి అట్లనే PCOD ఇష్యూస్ కోసం వచ్చి సో డైట్ చేస్తా అని చెప్పింది, రిపోర్ట్ ఇచ్చింది, అమ్మ నీకు ఇష్యూస్ ఉంది, నువ్వు తొందరగా చేయాలి లేకపోతే నీకు ఫ్యూచర్లో కష్టం అంటే ఓకే సార్ నేను చేస్తానని చెప్పింది. దాని తర్వాత అమ్మాయి ఇక సరే డైట్ చేయాలంటే మరి నోరు కట్టుకోవాలేమో అనుకుందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే అమ్మాయి రాలేదు. దాని తర్వాత అమ్మాయికి మొన్న ఒక 8 నెలల క్రితం మ్యారేజ్ అయిందంట. మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ ఫోన్ చేసి మా వైఫ్కి ఫోన్ చేసి, మేడం మాకు ఇట్లా మ్యారేజ్ జరిగింది, సో కన్సీవ్ అవ్వకపోతే మా వాళ్ళు డాక్టర్కి చూపించారు. సో చూపిస్తే వాళ్ళకి మామూలుగా రిపోర్ట్లు తెలుస్తుంది కదండి, వాళ్ళు అంతకుముందు మెడిసిన్ వాడిన విషయం తెలుస్తుంది కదా, మీరు మెడిసిన్ వాడారు, PCOD ఇష్యూ ఉంది మాకు చెప్పలేదు, అమ్మాయికి గర్భసంచి ఇష్యూ ఉంది లేకపోతే PCOD ఇష్యూ ఉందని చెప్పలేదని చెప్పేసి ఆ అమ్మాయిని ఆ వ్యక్తి వాళ్ళ భర్త తీసుకెళ్లకుండా ఇంటి దగ్గర ఉంచాడు. సో సామాజికంగా వచ్చేటటువంటి ఈ అన్ని సమస్యలు అంటే ఒక మనిషి ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోతే, తినాల్సినటువంటి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఏం జరుగుతుందని చెప్పడానికి ఈ ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు మీరు చాలా చూస్తూనే ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, సరే ఉన్న వాళ్ళంటే డబ్బు ఉన్న వాళ్ళంటే వెళ్తారండి, IVFకి వెళ్తారు. బట్ మనది భారతదేశం అంటే మెజారిటీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కదా. సో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళారు చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇదంతా. సో ఇవన్నీ జరగకూడదు చేయాలంటే మన లైఫ్ స్టైల్ అనేది మారాలి. ఆ లైఫ్ స్టైల్లో ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పినట్టు తిన్న ప్రతిసారి ఆ ఎడిపోస్ సెల్స్ మీదకి కొవ్వు కణాలన్నీ పేరకపోయి మనిషి వెయిట్ పెరగటము, డయాబెటిక్ రావటము, ఒబెసిటీ రావటము, PCOD రావటము, థైరాయిడ్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్లైకోజెనాలిసిస్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం. ఏంటి అంటే ఒక ఫాస్టింగ్, ఒక 16 గంటల ఫాస్టింగ్. మేము అందుకే మీల్ 1 మీల్ 2 అంటాము. 16 గంటల ఫాస్టింగ్లో ఇక ఏం తినకూడదు. అయితే 16 గంటల ఫాస్టింగ్ బాబోయ్ ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఏంటి ఆ క్వశ్చన్? మనలో ఉన్న డాక్టర్ నిద్రలేస్తాడు, మీకు తెలుసా గ్యాస్ ఫామ్ అవుతుంది 16 గంటలు తినకపోతే. ఎవరు చెప్పారు? ఎదిరింటాయని చెప్పాడు. ఎదిరింటాయన డాక్టరా? కాదు. ఎవరు చెప్పారు? పక్కింటాయని చెప్పాడు. పక్కింటాయన డాక్టరా? కాదు. పొరుగింటాయని చెప్పాడు. సో ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న డాక్టర్ నిద్రలేస్తాడు, పక్కింట్లో ఉన్న డాక్టర్ నిద్రలేస్తాడు, రైట్. 16 గంటలు తినకుండా ఉంటే, అంతసేపు తినకుండా ఉంటే, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ప్రళయమే. బ్రేక్ఫాస్ట్ చేయట్లేదా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎవరు చెప్పారు నీకు? బ్రేక్ఫాస్ట్ చేయకపోతే చాలా చాలా దారుణాలు జరిగిపోతాయి. ఏం జరగదు, మిన్ని విరిగి మీద ఏం పడదు. ఎందుకంటే మనం క్రియేట్ చేసుకున్నవి ఇవన్నీ. ఒక 16 గంటల ఫాస్టింగ్. ఇప్పుడు ఆ ఫాస్టింగ్లో ఏం జరుగుతుంది బాగా అర్థం చేసుకోండి. ఫాస్టింగ్ మీద మన భారతీయులు ఎప్పుడో దృష్టి సారించి రకరకాల పండగల పేరు మీద, గడియల పేరు మీద, తిథుల పేరు మీద మనం ఆల్రెడీ ఫాస్టింగ్లు చేస్తూనే ఉన్నాం. ఇంట్లో ఆడవాళ్ళు ఫాస్టింగ్లు చేస్తూనే ఉన్నారు, ఏకాదశి నాడు ఫాస్టింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే మన ఇండియన్ చెప్తే మనకు ఎక్కదు కాబట్టి ఎవరో ఒక అతను ఫారిన్ అతను ప్రూవ్ చేశాడు, ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ సెల్స్ చనిపోతాయని ప్రూవ్ చేశాడు. ఓహో అవునా అనుకున్నది అప్పుడు ప్రపంచం. ఆయన సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. సో ఈ ఫాస్టింగ్లో ఏం జరుగుతుంది అంటే బాడీ రిపేర్ అవుతుంది. నేను అంటాను వీ హ్యావ్ బాడీ, వీ హ్యావ్ గాడీ, బోత్ నీడ్ సర్వీసింగ్. వీ హ్యావ్ బాడీ, వీ హ్యావ్ గాడీ. సో ప్రతి 2000 కిలోమీటర్కి ఒకసారి గాడీని సర్వీసింగ్ పంపిస్తాం కదా, మరి ఈ బాడీకి సర్వీసింగ్ ఇవ్వక ఎన్ని రోజులైంది? దే బోత్ నీడ్ సర్వీసింగ్, రెండింటి కూడా సర్వీసింగ్ అవసరమే. ఈ 16 గంటల ఫాస్టింగ్లో ఏమవుతుంది? భోజనం చేయనప్పుడు ఒక దశలో మనకు ఆకలి వేస్తుంది కదా, ఆకలిని చంపుకోకూడదు అంటారు కదా, ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే నువ్వు ఫుడ్ ఇవ్వవు. నేను ఇందా చెప్పాను కదా, తిన్న ప్రతిసారి గ్లూకోజ్ వెళ్తుంది, అది సెల్ తీసుకుంటుందని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు ఫుడ్ ఇవ్వట్లేదు, 16 గంటలు ఫాస్టింగ్ అని పెట్టుకున్నావు కదా. ఈ ఫుడ్ ఇవ్వని ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే బయట నుంచి రాలే కదా,
బాడీ వెతుకుతూ ఉంటుంది, ఎక్కడ వెతుకుతుంటుంది. వెతక రాకపోతే అప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే తిన్నప్పుడేమో బీటా సెల్స్కి సిగ్నల్ వెళ్తే, ఆకలేసినప్పుడు తినకపోతే ఇక్కడ ఆల్ఫా సెల్స్కి సిగ్నల్ వెళ్తుంది. ఆల్ఫా సెల్స్ ఏం చేస్తే అక్కడ బీటా సెల్స్ గ్లూకోజ్ రిలీజ్ చేస్తే ఇక్కడ ఆల్ఫా సెల్స్ గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి. బాగా అర్థం చేసుకోండి, గ్లూకగాన్ అనే హార్మోన్. అంటే మీరు ఎందుకు ఈ సైన్స్ చెప్తున్నానంటే మీకు ఆకలి వేసినప్పుడు కడుపు ఓర్చుకున్నప్పుడు చెప్పాలి, ఓకే ఆల్ఫా సెల్స్కి సిగ్నల్ వెళ్ళింది, ఓకే డోంట్ వరీ నా ఇప్పుడు గ్లూకాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో, వెయిట్. ఈ గ్లూకాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మన లివర్ మీద, ఐడియల్ వెయిట్ ఉన్న వ్యక్తి లివర్ మీదనే దాదాపు 3-4 కిలోల కొవ్వు ఉంటుంది. అలాంటిది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ మీద ఇంకా చాలా ఉంటుంది కదా. అదంతా తీసుకొని ఏం చేస్తుంటే ఆ లివర్ మీద ఉన్న ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేసుకుంటుంది, కట్ చేసి దాన్ని మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అందుకే కొట్టచ్చు, గట్టిగా చెప్పలు కొట్టచ్చు. అందుకే ఆకలి వేసిన ఆ 15 నుంచి 25 నిమిషాల వరకు కకావికలం అయిపోతుంది బాడీ, రైట్. ఇరిటేషన్ వస్తుంది, రైట్. ఆకలిస్తుంది అని ఒక ఇరిటేషన్ వస్తుంది. మరి 25 నుంచి 45 నిమిషాల తర్వాత ఆకలి అనే ఫీలింగే ఉండదేంటి? దాన్ని మనం ఏమంటాం? ఆకలి చచ్చిపోయింది అండి అని అంటాం. ఆకలి చచ్చిపోవటం, బతికిపోవటం ఏముండదు, ఓకేనా. తర్వాత ఆ గంట తర్వాత భోజనం తినమంటే ఇంకా ఆకలి చచ్చిపోయింది నాకు వద్దు అని అంటారు. ఎందుకు వద్దు అని అంటే జరిగే ప్రాసెస్ ఇది, లోపల జరుగుతున్న ప్రాసెస్ ఇది మనకు తెలియాలి. ఎంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న పాట ఏంటి, తగడదోమ్ 2-4. సో మన లోపల ఏ రాగం తీస్తుంది బాడీ అనేది మనకు తెలియాలి. అది తెలియకపోతే ఆకలి వేసిన ప్రతిసారి ఆబగా తినేస్తాం. ఆబగా తినడానికి కూడా కారణం అదే. ఇక్కడ మైండ్లో విపరీతమైనటువంటి స్ట్రెస్, ఏం చేయాలో తెలియనటువంటి స్ట్రెస్. 4-5 పనులకే మీరు అంత స్ట్రెస్ ఫీల్ అవుతే మరి 15 రోజులు 20 రోజులు, ఇందాక సార్ చెప్పారు కదా, పొద్దుస్తమానం చేస్తుంటే మా ఎనర్జీ తగ్గదు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? వెన్ యూ లవ్ యువర్ జాబ్ దెర్ ఈజ్ నో జాబ్ అంటాడు స్టీవ్ జాబ్స్. వెన్ యూ లవ్ యువర్ జాబ్ దెర్ ఈజ్ నో జాబ్. వర్కే మెడిటేషన్, వాళ్ళకి పనిలోనే మెడిటేట్ అవుతారు. మెడిటేషన్ అంటే ఏంటి? ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎంతమంది వస్తున్నారు, ఎన్ని భోజనాలు కావాలి, లైట్స్ ఎక్కడ, కెమెరాస్ ఎక్కడ, స్పీకర్స్ ఎక్కడ, వచ్చే గెస్ట్లు ఎవరు, వీటి మీదనే ధ్యాస. శ్వాస మీద ధ్యాస, పని మీద ధ్యాస. అదే కదా మెడిటేషన్, రైట్. వాళ్ళకు కొన్నిసార్లు దొరకదు, మెడిటేషన్ చేసుకోవడానికి కూడా టైం దొరకనంత బిజీగా ఉంటారు. సో బిజీగా ఉన్నా సరే ఎనర్జీ లో అవ్వదు. ఎందుకు? ఫంక్షన్స్ ఎప్పుడు ఎనర్జీ లో అవ్వదు, ఎందుకంటే మనకు పెళ్ళి మీద, ఫంక్షన్ మీద ఒక ధ్యాసతో పనిచేస్తాము. పైగా మన సాంప్రదాయంలో ఎంత అద్భుతమైన విషయం అండి, మామిడి ఆకులు కడతారు. మామిడి ఆకులు 2-3 రోజుల వరకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి, ఈ ఒత్తిడిని తగ్గిస్తాయి. సో ప్రతి దాని వెనకాల ఒక సైన్స్ ఉంది. సో ఇప్పుడు ఆ అడిపోస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద గ్లూకాన్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ చేసుకొని మనకు ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో బాడీలో ఉన్న అంత రిపేర్ అంతా జరుగుతుంది. ఇంకొకటి, చర్మ సంబంధించినటువంటి ఇష్యూస్ హైదరాబాద్లో కాదు, ప్రతి సిటీలో చర్మ వ్యాధి నిపుణులు విపరీతంగా పెరిగారు. దాని వెనక ఉన్న రీజన్ ఏంటో తెలుసా? కర్రీ పాయింట్స్, హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, ఫ్రైడ్ ఏమేంటవి, చైనీస్ కదా, ఫ్రైడ్ రైస్, చైనీస్. ఇవన్నీ కారణం. ఎందుకంటే మనం ఇంట్లో తినటం ఎప్పుడైతే బంద్ చేసామో మాకు క్లియర్గా తెలుస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిసి భర్త భార్య రిపోర్ట్ మాకు వచ్చినప్పుడు ఐజీఈ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఐజీఈ ఇదేంటంటే స్కిన్కి సంబంధించి, అంటే లోపల స్కిన్లో ర్యాషెస్ కానీ స్కిన్కి సంబంధించిన ఇరిటేషన్స్ కానీ ఉంటే ఈ ఐజీ అనేది ఎక్కువ చూపిస్తుంది. భర్త భార్య ఇద్దరు రిపోర్టు మాకు వచ్చినప్పుడు భర్త యొక్క రిపోర్ట్లో ఐజీ ఎక్కువ కనిపిస్తుంది. ఐజీ ఎక్కువ కనిపించగానే సార్ మీరు బయట ఎక్కువ తింటారు కదా అంటే, అవును సార్ మీకు ఎలా తెలుసు సార్ అంటే, నువ్వు అబద్ధం ఆడొచ్చు, నీ రిపోర్ట్ అబద్ధం ఆడదుగా. ఒకవేళ నేను తినను, బయట పెద్ద తినను సార్ అని ఆయన చెప్తుంటాడు, పక్కన వాళ్ళ వైఫ్ ఎందుకు తినవు, బయట ఎక్కువ తింటావు అని చెప్పేసి వాళ్ళు పక్కన చెప్తూ ఉంటారు. ఎందుకంటే అతను అబద్ధం ఆడవచ్చు, రిపోర్ట్ అబద్ధం ఆడదు కదా. కానీ ఇంట్లో ఉన్న స్త్రీలు వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే జన్మానికో శివరాత్రి అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళి బయట తింటారు, అది బాగుంటుంది. తినొద్దు అనట్లేదు, బయట తినాలి, బట్ అది లిమిట్గా తినాలి, లిమిటేషన్తో తినాలి, ఉద్యమంలాగా తినకూడదు.
ఓకే, మనం ఏం చేస్తామండి, బఫే దొరికినప్పుడు ఏం చేస్తాం? బాలరాజు దొరికిన ఛాన్స్ చంపేయి, ఇరగదీసేయి, రైట్? మళ్ళీ పోతే వస్తుందో లేదో ఈ ఛాన్స్. ఓకే, కడుపు సార్, బాధ సార్, ఒరే అన్యాయం రా ఇదని చెప్పి లేపి లోపల సెల్ మొత్తుకుంటుంది. టూ మచ్ అరే అని మొత్తుకుంటుంది లోపల. పోసాని కృష్ణపురం టైప్లో, అరే టూ మచ్ అరే, రోజు బాగానే తింటున్నావు, ఇవాళ ఏమైందిరా, ఫ్రీగా దొరికిందరా ఫుడ్ నీకు. ఓకే, సో ఇలాంటి బయట దొరికినటువంటి ఫుడ్లో అన్ని రకాల కెమికల్స్ యాడ్ అవుతాయి. మీకు తెలుసు ఆ విషయం. కెమికల్స్ ఎందుకంటే టేస్ట్గా ఉండాలి కాబట్టి. ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు మనం అనుకోవాలి కదా. మీరు పిజ్జాని బర్గర్ని తీసుకొచ్చి ఇంట్లో ఒక మూలన పెట్టండి, దాని పక్కన మామిడికాయ పచ్చడితో కలిపి ఒక ముద్ద కూడా పక్కన పెట్టండి. ఓ 4 రోజుల తర్వాత చూడండి, మామిడికాయ పచ్చడితో కలిపిన ముద్ద ఒక్క మెతుకు కూడా ఉండదు అక్కడ, చీమలన్నీ తినేస్తాయి. పిజ్జా బర్గర్ అక్కడే ఉంటుంది. ఎందుకో తెలుసా? చీమలకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ. చీమలు తినవండి. అరే మనిషి తప్ప ప్రపంచంలో ప్రతి జంతువు తన పని తాను కరెక్టే చేస్తుంది. అందుకే వాటికి జిమ్ సెంటర్ లేవు, డైట్ సెంటర్ లేవు. నా అలాంటోడికి బిజినెస్సే లేదు. నాకెంత బిజినెస్ అండి, ఎంత బిజినెస్ అంటే ఎందుకు, మనుషులందరూ ఇండిసిప్లినే. మీకు సీక్రెట్ చెప్పనా? నవ్వకూడదు మరి, ఫీల్ అవ్వకూడదు మరి. చప్పట్టు కొడుతున్నారు కదా, బాగుంది అంతే. కానీ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా పాట మాదే, మా పాట మాదే. రసగుల్లా రారమ్మని రారమ్మని పిలుస్తూనే ఉంటుంది. ఓకే, మనం వెళ్ళిపోతూనే ఉంటాం. ఎందుకంటే మనిషి జీవితంలో ఏర్పడినటువంటి వ్యాక్యూమ్ అనేది ఏర్పడినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు, మీరు ఎప్పుడైనా, ఇప్పుడు మనం మామూలుగా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, డ్రింక్ చేసి రోడ్డు మీద పడిపోతారు. అంటే ఎంతో కొంత 10,000 సంపాదన ఉన్న వ్యక్తి తాగి రోడ్డు మీద పడిపోతే, మరి లక్షల కోట్ల సంపాదన ఉన్నటువంటి బిర్లాలు, అంబానీలు, టాటాలు, వీళ్ళు ఏమైపోవాలి? వీళ్ళెంత మందు తాగాలి, రైట్? ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ తాగాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళకేం చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళకేం చేయాలో వాళ్ళు పనిలో ఆనందాన్ని వెతుక్కుంటారు. సో కాబట్టి మీ పని ఎక్కడ ఏంటి అంటే, మనం తినేటటువంటి ఫుడ్ మీద కాన్షియస్గా ఒక చూపు వేయాలి. ఏం తింటున్నాను, ఎందుకు తింటున్నాను, ఎలా తింటున్నాను. ఓకే, సో ఆ కాన్షియస్ కనుక మనకు ఉండగలిగితే. ఇంకోటి ఏంటంటే, మరి మేము డైట్ కదా, మరి అందరికీ డైట్, పూర్వకాలంలో డైట్స్ లేవు కదండి, ఇప్పుడు కూడా అవసరం లేదు డైట్. ఎప్పుడో తెలుసా? ఈట్ స్వెట్, తిను చెమట చిందించు. అప్పుడు నీకు ఏ డైట్ అవసరం లేదు. ఎందుకంటే రాళ్ళెత్తే కూలీలు, రోడ్ల గాతులు తీసేవాళ్ళు, వాళ్ళు ఏ డైట్ చేస్తున్నారండి? 6 packs దే హ్యావ్. వాళ్ళకు 6 పలకల దేహం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తిన్న ప్రతి మెతుక్కి న్యాయం చేస్తారు. ఇంకోటి, రసగుల్లా దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీరు తినొచ్చు, కానీ నీ శరీరానికి ఒక అర్హత ఇవ్వాలి. ఆ అర్హత కనుక ఉంది అని అంటే యూ కెన్ ఈట్. 2 గంటలు 3 గంటలు ఎండలో కష్టపడుతున్నాను అనుకో, తినేసేవచ్చు. ఎందుకంటే ఆహారం తినాలి అని అంటే మన బాడీకి ఒక అర్హత అనేది ఉండాలి. ఆ అర్హత అనేది మనకు ఇప్పుడున్న ఈ మోడర్న్ కల్చర్లో మన బాడీ కోల్పోయింది. ఎందుకంటే మనం అన్ని చేసే సర్వీస్ ఓరియంటెడ్ జాబ్సే. ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీ కింద కూర్చొని, కార్లో వెళ్ళి, బైక్లో వెళ్ళి అన్నీ చేసే జాబ్స్ కాబట్టి ఎక్కడా ఖర్చు లేదు. కాబట్టి మనకి ఇన్ని రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం శ్రమను చిందించండి, స్వేదం చిందించండి మార్నింగ్. లేదంటే ఫుడ్ నుంచి తగ్గించండి. ఫుడ్ని టేస్ట్గా ఉన్నది కానీ చెప్పేసి ఎక్కువగా తినకండి. ఎందుకంటే పంటికి నచ్చేది ఒంటికి నచ్చదు, ఒంటికి నచ్చేది పంటికి నచ్చదు. ఓకే, నాలుకకు నచ్చింది ప్రతిసారి లోపడేసుకున్నాను అనుకో, బాడీ కకలా వికలం అయిపోతుంది. కాబట్టి బాడీకి ఏదైతే అవసరమో అది మాత్రం ఇవ్వండి. అది ఇచ్చినప్పుడే మనిషికి, మన ఆత్మకి, దేహానికి అదే శ్రీరామరక్ష. నేను చెప్పిన విషయాలు మంచిగా ఉన్నాయండి, టేస్టీగా ఉన్నాయి కదా. టేస్టీగా ఉన్నప్పుడే ఆపేసేయాలి. అందుకే ఇప్పుడు నేను ఆపేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఓకే, 97
జేమ్స్ బాండ్ 007 97007 49330 97007 49330. ఇలాంటి ఉచిత అవగాహన సదస్సులకి మీరు ఎక్కడ కావాలన్నా, జూమ్లో కావాలన్నా, ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. ఎందుకంటే 97007 49330. ఓకే, నా పేరు శివరంజన్. యా, చెప్పండి సార్. ఇంకా చెప్పాలంటే 5 గంటల లోపు తినేసేయండి మీకు అవకాశం ఉంటాయి. సూర్యుడు అస్తమించే లోపు తింటే బాడీకి అంతకు మించినటువంటి బ్లెస్సింగ్ ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. జైనులు ఫాలో అయ్యేటటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ అదే. అందుకే వాళ్ళకెప్పుడు బెల్లీ ఫ్యాట్స్ మనం చూడము. లీన్గా ఉంటారు. లీన్గా ఉంటే అనారోగ్యంగా ఉన్నట్టు కాదు, ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. అలానే కాబట్టి ఫుడ్ ఎంత తొందరగా తినేసి డే ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. 5 గంటల లోపు తినేసేయండి. మీరు ఏం తినాలనుకుంటారో తినేసేయండి. 16 గంటలు ఫాస్టింగ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యుక్తాహారం, మితాహారం, నిరాహారం, పత్రిజీ గారు చెప్పేటటువంటి ఈ 3 యొక్క మాటల సారాంశాన్ని చక్కగా మనకి ఆరోగ్య రహస్యానికి సంబంధించి ఆహారం ఎంతటి ప్రభావితాన్ని చూపిస్తుందో చక్కగా చెప్పారు. సో మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాం సార్కి.